Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఊహించని కుదుపు. తెలుగుదేశం పార్టీ షెడ్యూల్ కులాల నియోజకవర్గాల నేతల్లో అసంతృప్తి నెలకొంది. అనేక నియోజకవర్గాలలో నేతలు టీడీపీలో తాము లాభం పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తిరువూరుతో పాటు తాజాగా సత్యవేడు నియోజకవర్గం నేతలు కూడా బాహాటంగా బయటపడడం ఒకంత పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నేతలను కట్టడి చేయాల్సిన నాయకత్వం అక్కడ మరొకరిని ఇన్ఛార్జిగా పెట్టి ప్రోత్సహిస్తుండడం, వారే నియోజకవర్గంపై పెత్తనం చేస్తుండటంతో నేతలు తిరగబడుతున్నారు. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ పెత్తనమంతా ఎంపీ కేశినేని చిన్నీదంటూ ఆయనే నేరుగా ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక వంటి దందాలను సాగిస్తున్నారని అన్నారు. తాను టికెట్ కోసం 50 కోట్లు ఇచ్చానని కొలికపూడి గతంలో ఆరోపించారు. తాజాగా సత్యవేడి నియోజకవర్గంలో ఆదిమూలం కుమారుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు 100 కోట్లు ఇస్తే నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. నిజంగా మొన్నటి ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు ఆదిమూలం ఖర్చు చేశారా? ఎన్నికల కోసమే ఖర్చు పెట్టారా? ఎవరికైనా నిధులు ఇచ్చారా అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఒక్క సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలం 100 కోట్లు ఖర్చు పెట్టారంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో తాము అప్పులు తెచ్చి మరీ ఈ 100 కోట్లు ఖర్చు పెట్టామని, ఇప్పుడు తమను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ ఇసుక, మద్యం దందాలను నిర్వహిస్తున్నారని, తమ పరిస్థితి ఏంటన్న ఆయన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గంలో 100 కోట్లు వ్యయం చేశారన్న ఆదిమూలం కుమారుడు వ్యాఖ్యలు పార్టీని కుదిపేస్తున్నాయి.